హలో వెల్కమ్ బ్యాక్ టు విమ్లాస్ వరల్డ్. ఇవాళ రెసిపీ వచ్చేసి నో షవర్మా స్టిల్ షవర్మా. అంటే ఏంటి అని ఒక చిన్న డౌట్ ఉంది కదా. బయట షవర్మా తినను అని అనుకునే వాళ్ళకి ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మనం ఇంట్లో చేసుకునే వాటితోటే సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కంపల్సరీగా చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్ మనం బయట తీసుకునే షవర్మా టేస్టే వస్తుంది అండ్ పిల్లలకి ఈజీగా స్నాక్ ఐటమ్ లాగా ఉంటుంది. అంతకంటే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మనం ఫస్ట్ చికెన్ని ఒక 1/2 కిలో అంతా తీసుకున్నాను. దాన్ని ఫ్రిడ్జ్లో పసుపు ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీరు కూడా అలాగే ఒక 1 అవర్ అయినా మ్యాగ్నేట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టేయండి. అన్నీ అలాగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఒక రీజన్ ఉంది కట్ చేయడానికి కూడా. మనం షవర్మా తినేటప్పుడు వాళ్ళు పెద్ద పీసెస్ అయినా అలాగే కోల్ పైన రోస్ట్ చేస్తుంటారు. కానీ మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనకు అంత ఫైర్ దానికి తగిలేంత మనం పెట్టుకోలేము. సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి బోన్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. కట్ చేసిన పీసెస్ అన్నిటినీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చికెన్ని కొద్దిసేపట్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి కాబట్టి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చిన్న పీసెస్ అన్నీ కూడా అందులోనే వేసేసి బాగా సాట్ చేసుకోవాలి. కలర్ మనం చూస్తూనే ఉన్నాము వీడియోలో ఎలా చేంజ్ అవుతుంది అనేది. మనం ఎగ్ లాగా అది గట్టిపడడం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఫస్ట్ ఉప్పు, దాని తర్వాత ధనియాల పొడి, ఇవి 2 మాత్రమే వేసి కాస్త అందులో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేందుకు మనం సాల్ట్ యూస్ చేస్తున్నాము. సాల్ట్ అంతా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత అదంతా మళ్ళీ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోవాలి, మళ్ళీ వాటర్ కనిపించకుండా పోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఆయిల్ తప్ప వాటర్ లేదు. సో ఇలా అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పటి వరకు యాడ్ చేయొద్దు, ఎందుకంటే చికెన్ అనేది మనం చేసే కర్రీ కొంచెం క్వాంటిటీ కాబట్టి తొందరగా అయిపోవాలని చేస్తున్నాం కాబట్టి అది ఉడకదు. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరం మసాలా వేసేసి 2 పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా సాట్ చేసుకోవాలి. లాస్ట్లో మాత్రమే కారం వాడండి. ఎందుకు అంటే మనం ముందుగానే కారం వేసుకుంటే చికెన్ పీసెస్ అనేటివి ఉడకవు. సో లాస్ట్లో వాడే కారం అది కూడా కొంచెం తక్కువగా వేసుకోండి. మనము దీంట్లో పేస్ట్ యూస్ చేస్తాము. ఆ పేస్ట్ని కూడా మనం హోమ్ మేడే చేస్తాము, మయోనీస్ లాగా. సో దాంట్లో మనము ఎండు కారం వాడతాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం కారం తక్కువగా వేసుకోండి. కొత్తిమీర పుదీనా వేసేసి బాగా కలిపేసుకొని అంతా దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసేసుకునేటప్పుడు ఒక ఫ్లాట్ ప్లేట్ లాంటిది తీసుకోండి. ఫ్లాట్ ప్లేట్ లాంటిది తీసుకొని కొంచెం చల్లబడిన తర్వాత ఇలా చాకుతో అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న దాన్ని అంతా కూడా మనం మయోనీస్ సెంటర్స్లలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు పెద్ద పెద్ద నైఫ్స్తో వాళ్ళు బాగా కట్ చేస్తుంటారు. మనకు ఆ ఆప్షన్ ఉండదు కాబట్టి చిన్న చిన్నగా చేసేసుకోవాలి. లేదంటే చాపర్లో ఉంటే చాపర్ బాక్స్ మనకు ఐటమ్ దొరుకుతుంది కదా, అందులో అయినా వేసి ఒక 2 టైమ్స్ మనం ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే అది బ్రేక్ అవుతుంది చికెన్ అంతా కూడా. సో ఇది ఇలా చేసేసుకొని మొత్తం ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి దీంట్లో మనము ఫైబర్ కంటెంట్ యూస్ చేసుకుంటే బాడీకి మంచి మజిల్ ఇచ్చేటట్టుగా తయారవుతుంది. సో ఇక్కడ నేను ఈ రెసిపీలో నేను ఆనియన్ తప్ప ఏమీ వాడలేదు, ఎందుకంటే మా ఇంట్లో తినరని. కాకపోతే మనం దీన్ని స్టఫ్ లాగా పెట్టుకునేటప్పుడు కాస్త ఆనియన్స్, టమాటో, క్యాప్సికము, క్యారెట్ ఇలాంటివన్నీ రౌండ్గా కట్ చేసుకొని మనం ఆ బర్గర్ ప్లేసెస్లో మనం పెట్టేసుకుంటే మనకి ఇది చాలా మంచి రెసిపీ అవుతుంది. మార్నింగ్ టైంలో మనం మజిల్ పెరగాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్టఫింగ్కి కావాల్సిన మయోనీస్ని రెడీ చేసుకుందాము. మయోనీస్ కోసం నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్కి కావాల్సినంత ఎండుమిర్చి అంటే నేను ఒక 6 to 7 తీసుకున్నాను. అలాగే ఒక 20 ఎల్లిపాయలు తీసుకొని కాస్త సాల్ట్, చక్కెర, ఆయిల్ వేసేసి బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మెత్తగా చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఇంకా పడితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, వాటర్ని యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనకు ఫైన్ పేస్ట్ లాగా సో కొంచెం స్మూదీ లాగా రావాలి కాబట్టి ఎటువంటి వాటర్ని యూజ్ చేయకండి, జస్ట్ ఆయిల్ని వాడండి. నెక్స్ట్ ప్యాన్ పైన కాస్త ఆయిల్ వేసేసుకొని బ్రెడ్ని అంతా టోస్ట్ లాగా చేసేసుకోవాలి. కొంచెం ఒకవైపు కాలగానే చిన్న మంట పైన పెట్టుకొని ఒకవైపు కాలగానే తిప్పేసేసి నెక్స్ట్ వైపు కాలేలోపు మనం స్టఫింగ్ అంతా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక రకంగా చూపించాను. ఏంటి అంటే ఫస్ట్ చికెన్ పీసెస్ని వేశాను, తర్వాత మయోనీస్ వేసుకున్నాను. మీకు ఇష్టం అనిపిస్తే 2 సైడ్స్ బ్రెడ్స్ మనం క్లోజ్ చేస్తాం కాబట్టి బ్రెడ్కే మనం మయోనీస్ పెట్టుకోవచ్చు. బ్రెడ్ పైన మయోనీస్ని స్ప్రెడ్ చేసి ఒక బ్రెడ్ పైన పెట్టిన మయోనీస్ తర్వాత చికెన్ పీసెస్ వేసేసుకొని ఆ చికెన్ పీసెస్ పైన మనం ఆనియన్స్, క్యారెట్ అవన్నీ పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ అవన్నీ వాడలేదు కాబట్టి ఫస్ట్ చికెన్ పీసెస్ వేసేసుకొని తర్వాత మయోనీస్ని పైన వేసి
దాని తర్వాత ఆనియన్స్ అనేటివి రౌండ్గా కట్ చేసేసుకొని అవి వాటిపైన టాపింగ్స్ లాగా పెట్టాను. మీకు వీలైతే ఈ ప్లేస్లో మీకు అన్ని వెజిటేబుల్స్ని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. బ్రెడ్కే మయోనీస్ పెట్టడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఎక్కువ కంటెంట్లో నేను పెట్టుకున్నాను కాబట్టి మయోనీస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో బ్రెడ్కి అటాచ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ స్టఫింగ్ అంతా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు 2 సైడ్స్ బాగా కాల్చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన నో షవర్మా స్టిల్ షవర్మా అనేది రెడీ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ షవర్మా టేస్టే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీటిని కట్ చేసిన తర్వాత చూడండి. అండ్ ఇంకొకటి, ఎవరికైనా చీజ్ ఇష్టం ఉంటే మాత్రం ఈ స్టఫింగ్లో చీజ్ని కూడా ఒక ప్లేస్లో యాడ్ చేసుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలు ఇష్టపడి తింటారు. ఈజీగా టిఫిన్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టేయచ్చు. ఈజీగా బాక్స్ ఖాళీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి మనం అన్ని రకాలుగా చేసి పెట్టినా కూడా అందని విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ కూడా పిల్లలకి అంత మోతాదుగా అందుతుంది. సో పిల్లలు చికెన్ అంటే ఇష్టపడతారు కాబట్టి అలా ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ బాడీ బిల్డింగ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీన్ని చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా, నోరు ఊరిపోతుంది. సో మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా చెప్పండి. మన యూట్యూబ్ని, ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో వీటిలో ఎంత న్యూట్రిషన్స్ వాల్యూ ఉన్నాయనేది చెప్తాను. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.